హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఫస్ట్ గా చూస్తే మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే ఇద్దరు అయితే కన్ఫర్మ్ అయిపోయారనమాట. వాళ్ళు కూడా ఎవరు అంటే గనుక అవినాష్ అయితే రాబోతున్నారు. సీజన్ 4 నుంచి అవినాష్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తారు. మనం ఆల్రెడీ చూసాం, ప్రతి షోలో కూడా వస్తూ ఉంటారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం సీజన్ 1 నుంచి హరితేజ అయితే రాబోతున్నారనమాట. హరితేజ కూడా చాలా ఎంటర్టైన్ అయితే చేస్తారు. సీజన్ 1 చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, చాలా బాగా మాట్లాడతారు కూడా. ఆమె అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. వీళ్ళిద్దరు కూడా కన్ఫర్మ్ అయిపోయారనమాట. ఇంకా కొంతమంది అయితే ఓల్డ్ లో ఉన్నారు, అంటే వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. అది అయిపోగానే ఎవరనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలానే ఫస్ట్ గా చూస్తే మాత్రం ఇక చీఫ్ అనేది నిఖిల్ అయితే అవటం అయితే జరిగిందనమాట. టాస్క్ లో విన్ అయ్యారు, చీఫ్ గా అయితే తను వచ్చారు. ఈ వారానికి తనే చీఫ్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఛాన్సెస్ కూడా లేనట్టయితే తెలుస్తుంది అనమాట. మరి వీకెండ్ లో ఏదైనా ట్విస్ట్ ఇస్తారా లేదన్నది చూడాలి. ఫస్ట్ గా చూస్తే మాత్రం ఓటింగ్ లో కూడా ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది, అది కూడా నేను చెప్పబోతున్నాను. ఇది క్లియర్ గా చూడండి. ఓటింగ్ కూడా ఈ రోజు నైట్ లాస్ట్ కాబట్టి ఓటింగ్ అయితే చూడండి. ఇక దీంట్లో చూస్తే ఫస్ట్ ప్లేస్ లో విష్ణు ఉంది, 22% ఓటింగ్ అయితే వస్తుంది. ఆ తర్వాత మణికంఠ 70% ఓటింగ్ వస్తుంది. ప్రేరణకి 10% ఓటింగ్, నైనిక 10, ఆ తర్వాత పృథ్వీరాజ్కి 10. ఆ నెక్స్ట్ చూస్తేనే ఇక డేంజర్ కనిపిస్తుంది. సీత 9% ఓటింగ్, యష్మి 9% ఓటింగ్, ఆ తర్వాత లీస్ట్ లో చూస్తే అభయ్ 9% ఓటింగ్ అయితే వస్తుంది. అఫీషియల్ లో ఏదైనా చేంజెస్ వస్తే మాత్రం, కొంచెం చేంజ్ వచ్చినా సరే సీత అలానే యష్మి కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరికైనా సరే ఓటింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. మిస్డ్ కాల్స్, హాట్ స్టార్ ఓట్స్ అయితే వేసేసుకోండి.